విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రైల్వే స్టేషన్ వద్ద పార్టీ నాయకులు ప్రయాణికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 8లో రైల్వే జోన్ అంశం స్పష్టంగా ఉండి కూడా 11 సంవత్సరాల పాటు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని 2025 జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రైల్వే జోన్ కి శంకుస్థాపన చేసి 8 నెలలు దాటుతున్నా నేటికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అక్టోబర్ 2 గాంధీ జయంతి నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వతంత్రంగా పనిచేసేలాగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని భీశెట్టి తెలిపారు. క్లియర్ గా ప్రస్తావించబడినటువంటి గొప్ప అంశం విశాఖ రైల్వే జోన్. ఇది షెడ్యూల్ 8లో ఉన్నప్పటికీ కూడా గడిచిన 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పుదో పట్టించింది. అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2025 జనవరి 8వ తారీఖున మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఒకదాన్ని ప్రకటించి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేసిన తర్వాత కొత్త జోన్గా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 4 డివిజన్లు కలిపి ఒక జోన్ కింద వారు ప్రకటించారు. ప్రకటించి 8 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకొచ్చి కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో భూమి ఇవ్వలేదన్నారు, రూములు లేవన్నారు. ఈరోజు అన్నీ ఉన్నాయి, భూములు ఇచ్చారు, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు, ఎంపీలందరూ ఇల్లు కలుస్తున్నారు. అయినా నోటిఫికేషన్ ఇవ్వాల. నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాజ్యం లేని రాజులు ప్రకటించినట్టు డిఆర్ఎం అని, జిఎం అని ఇతర అధికారులను నియమించారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. మరి మీరు ఇప్పటికైనా సరే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి లోక్ సత్తా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వెనకబడింది.